అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ తెలుగు ఫ్యామిలీ జర్నీస్. ఇది మా ట్రిప్లో డే 12. ఇవాళ మా జర్నీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. వీడియో ఆఖరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము గుజరాత్లోని నిష్కలంక్ మహాదేవ్ సమీపంలో గల భవనగర్ నుండి ముంబైకి వెళ్తూ దారిలో ఉన్న నవసారిలో ఈరోజు రాత్రికి స్టే చేస్తున్నాము. మేము నవసారి వెళ్ళడానికి 2 ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది భవనగర్ నుండి నవసారి బై రోడ్ వెళ్తే 380 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. జర్నీ టైం దాదాపు 7 hours. ఇక్కడ మరో ఆప్షన్ ఉంది. అదేంటంటే భవనగర్ సమీపంలో గల గోగా నుండి సూరత్ సమీపంలో గల హజారా వరకు కారుతో సహా ఫెర్రీలో వెళ్లి అక్కడి నుండి బై రోడ్ నవసారి వెళ్ళవచ్చు. మేము 2వ ఆప్షన్ ఎంచుకున్నాము. జర్నీ కాస్త డిఫరెన్స్గా ఉంటుంది. ఫెర్రీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చనే ఉద్దేశంతో. ఫెర్రీ ఎక్కడి నుంచి బయలుదేరుతుంది, ఫెర్రీలో జర్నీ చేయడానికి టికెట్ కాస్ట్ ఎంత ఉంది, అలాగే జర్నీ టైం ఎంత తీసుకుంది, కార్కి ఛార్జ్ ఎంత చేశారు, ఇలా డీటెయిల్స్ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మేము భవనగర్ సమీపంలో గల దీనదయాల్ పోర్ట్లో ఉన్న గోగా టెర్మినల్కి వచ్చాము. గోగా టెర్మినల్ ఇన్సైడ్ వ్యూ. ఇక్కడ ఉదయం సాయంత్రం టీ, కాఫీ, టిఫిన్స్, స్నాక్స్ దొరుకుతాయి. ఇక్కడి నుండి సూరత్ సమీపంలో గల హజీరా ఫోర్టుకు ఫెర్రీ మార్నింగ్ 8 o'clock ఒకటి, అలాగే ఈవినింగ్ 5 o'clock మరొకటి బయలుదేరుతుంది. అలాగే అక్కడి నుండి అంటే హజీరా ఫోర్ట్ నుండి గోగాకు మార్నింగ్ 8 o'clock ఒకటి, అలాగే ఈవినింగ్ 4 o'clock మరొకటి బయలుదేరుతాయి. ఈ జర్నీ స్పెషాలిటీ ఏంటంటే మనతో పాటు మన వెహికల్స్తో సహా ఈ ఫెర్రీలో జర్నీ చేయవచ్చు. ఇప్పుడు మేము టెర్మినల్ నుండి ఫెర్రీ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. టెర్మినల్ నుండి 2 kilometerల దూరంలో ఫెర్రీ పాయింట్ ఉంటుంది. మరొక ముఖ్య విషయం, ఇందాక మీకు ఫెర్రీ బయలుదేరే టైమింగ్స్ చెప్పాను కదా, ఆ టైమింగ్స్ కంటే మినిమం 1 hour బిఫోర్ టెర్మినల్కి చేరుకోవాలి. ఆ ముందు చెకింగ్ పాయింట్ ఉంటుంది. కార్లో ఎంతమంది ఉన్నారు, అందరికీ టికెట్ తీసుకున్నారా లేదా అని చెక్ చేస్తారు. చేసి ఇలా మనకు ట్యాగ్ ఇస్తారు. ఎవరన్నా టికెట్ సరిగా తీసుకోలేదో ఇలా ఇక్కడే ఆపేస్తారు. ఇక టికెట్ కాస్ట్ 2 years అబవ్ ఉన్న పిల్లల దగ్గర నుండి ఇక అందరికీ ఫుల్ టికెటేనట. అలాగే క్రౌడ్ను బట్టి టికెట్ కాస్ట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయట. అలాగే వెహికల్స్ని బట్టి డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు చెప్తాను. అలాగే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచాను. అవసరమైన వారు చెక్ చేయండి. మేము ఈ ట్రిప్లో చాలా ప్లేసెస్ కవర్ చేసినందున షెడ్యూల్లో ఏమన్నా మార్పులుంటే ఇబ్బంది అవుతుందని ముందుగా ఆన్లైన్లో ఈ ఫెర్రీకి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవలేదు. మేము ఈ ఫెర్రీ బయలుదేరడానికి 1 hour బిఫోర్ ఇక్కడికే వచ్చి టెర్మినల్లో ఆఫ్లైన్లో టికెట్ తీసుకున్నాము. ఇవాళ క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మామూలుగా 700 rupees ఉన్న బిజినెస్ క్లాస్ టికెట్ ఒక్కొక్కరికి 850 rupees చొప్పున, మా నలుగురికి 3400 rupees, అలాగే కార్కి 1400, మొత్తం కలిపి 4800 rupees ఛార్జ్ చేశారు. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నదే ఫెర్రీ అండి. ఇక్కడి నుండి రోజు 2 ఫెర్రీలు బయలుదేరుతాయి. అవి ఉదయం వయాజ్ సింఫోనీ 1, సాయంత్రం మనం ఇప్పుడు వెళ్తున్న వయాజ్ ఎక్స్ప్రెస్ 1. ఇండియాలో ఉన్న అతి కొద్ది వెహికల్స్ క్యారీ విత్ ఫెర్రీలలో ఇది ఒకటి. వీటిని రోపాక్స్ అంటారు. మనం ఇప్పుడు భవనగర్ సమీపంలో గోగా నుండి సూరత్ సమీపంలోని హజీరాకు వెళ్తున్నాము. అరేబియన్ సీలో 3 to 4 hours జర్నీ చేస్తాము. ఇదేనండి వయాజ్ ఎక్స్ప్రెస్. కార్తో సహా ఫెర్రీలో ట్రావెల్ చేయడం మాకు కాస్త కొత్తగా, కొంత ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. ఫెర్రీలోకి వెళ్లే ముందు టికెట్ మరోసారి చెక్ చేస్తారు. ఇందులో అట్ ఏ టైం 600 మంది ప్యాసింజర్స్తో పాటు 60 ట్రక్కులు, 25 వ్యాన్లు, 70 కార్లు, 50 2-wheelerలతో తీసుకెళ్లవచ్చట. ఫస్ట్ ఫ్లోర్లో ఇలా హెవీ వెయిట్ ట్రక్కులు ఉంచుతారు. మనం సెకండ్ ఫ్లోర్ వెళ్లాల్సి ఉంటుంది.
మన కార్ ఇక్కడ పార్క్ చేశాము. పార్కింగ్ ఏరియా నుండి 3rd ఫ్లోర్లో సీటింగ్ దగ్గరికి వెళ్తున్నాము. థర్డ్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా వెళితే 4th ఫ్లోర్కి వెళ్తాము. తర్వాత వెళ్దామండి. అలాగే ఇక్కడ స్మాల్ గేమ్ జోన్ కూడా ఉంది. ఫెర్రీ సీలోకి వెళ్ళిన తర్వాత మొబైల్ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఎమర్జెన్సీ కాల్స్ కోసం టెలిఫోన్ బూతులు ఉన్నాయి. ఎంట్రన్స్ లాంజ్ నుండి కాస్త లోపలికి వస్తే ఇలా బిజినెస్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ అని ఛాంబర్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఈ విధంగా ఉంటుంది. మేము తీసుకున్న బిజినెస్ క్లాస్ ఈ విధంగా ఉంది. ఇందులో ప్రైసెస్ ఈ విధంగా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఒక్కొక్కరికి 600 రూపీస్, బిజినెస్ క్లాస్ 700 రూపీస్, కాంబీ లాంజ్ ఒక్కరికి 1700, క్యాబిన్ క్లాస్ రూమ్ 4 మెంబర్స్ కలిపి 5000 రూపీస్. మేము కాస్త ఫ్రెష్ అయిన తర్వాత కెఫేకు వెళ్ళాము. ఫుడ్ కాస్త కాస్ట్ ఉన్న టేస్ట్ బాగుంది. మేము అక్కడి నుండి టాప్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ కూడా స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ దొరుకుతాయి. కాసేపు అయిన తర్వాత మావాడు బోరు కొడుతోందంటే గేమ్స్ ఆడతానంటే క్రిందకి వచ్చాము. మళ్ళీ కాసేపు అయిన తర్వాత పైకి వచ్చామండి. ఈ ఫెర్రీలో మనం జర్నీ చేసేది 3 to 4 అవర్స్ కాబట్టి మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రిఫర్ చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. టాప్ ఫ్లోర్లో కూడా కూర్చోవడానికి ఈ విధంగా చైర్స్ ఉన్నాయి. గోగా నుండి హజీరా వరకు దాదాపు 90 కిలోమీటర్లు మనం సీలో ప్రయాణిస్తాము. ఈ రోపెక్స్ సర్వీస్ను నవంబర్ 8, 2020లో ప్రారంభించారు. Even though I'm so stressed out, everything just feels like a test that I feel so depressed when I can't seem to get out. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this shit. Tell me that I can and I won't. That's what guides me the
గోగాలో ఈవినింగ్ 5:30కి బయలుదేరిన ఫెర్రీ హజీరాకు రీచ్ అయ్యేపాటికి నైట్ 9 o'clock అయ్యింది. దాదాపు మాకు జర్నీ 3.5 hours తీసుకుంది. కార్లు ఉన్నవాళ్ళు, బైకులు ఉన్నవాళ్ళు వెహికల్స్ దగ్గరికి చేరుకోమని అనౌన్స్ చేశారు. ఫస్ట్ ఇక్కడి నుండి ఎటువంటి వెహికల్స్ లేని వారిని, ఆ తర్వాత 2-wheeler హోల్డర్స్ని, ఆ తర్వాత కార్లు ఉన్నవారిని పంపిస్తారు. టోటల్గా ఫెర్రీ ఆగిన 1/2 hourకు మేము బయలుదేరాము. ఇదే ఫెర్రీ రేపు మార్నింగ్ 8 o'clockకి ఇక్కడి నుండి గోగాకు బయలుదేరుతుంది. ఇది సూరత్ సమీపంలో గల హజీరా ఫోర్ట్. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇటువైపు వచ్చేలాగా ఉంటే మీరు కూడా ఈ ఫెర్రీలో జర్నీ ప్లాన్ చేసుకోండి. మీకు ఈ ఫెర్రీ జర్నీకి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇందాక మనం వచ్చిన ఫెర్రీ అండి. మేము ఇక్కడి నుండి ముంబైకి వెళ్లే దారిలో 60 kilometers దూరంలో ఉన్న నవసారిలో స్టే చేస్తున్నాము. నవసారి వెళ్లే దారిలో ఈ హోటల్ చెక్ చేశాం, కానీ అంతగా నీట్ లేకపోవడం వలన నవసారి టౌన్కి వెళ్ళి అక్కడ స్టే చేశాము. దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నవసారి నుండి ముంబై ప్రయాణం, ముంబైలో విజిటింగ్ ప్లేసెస్ గురించి వీడియో ఉంటుంది. ఆ వీడియో చాలా బాగుంటుంది, తప్పక చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన అందరికీ థ్యాంక్స్. అలాగే మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.